श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। విశ్వావసనామ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. విశ్వావసనామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం 30/3/2025 అంటే 30వ తారీఖు మార్చి నెల 25వ తారీఖున రేవతి నక్షత్రయుక్త ఆ రోజున విశ్వావసనామ సంవత్సరం ప్రారంభమైంది. విశ్వావసనామ సంవత్సరం వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశికి ఆదాయం 11, వ్యయం 5. అయితే ఆదాయం కంటే ఖర్చు తక్కువగా ఉంది. తర్వాత రాజపూజ్యం 1, రాజావమానం 3. కాబట్టి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అవమానాల వల్ల తొందరపడకూడదు. మరి పూజించినప్పుడు గర్వపడకూడదు. రాజపూజ్యం కంటే అవమానం వచ్చినప్పుడు బాధపడకూడదు. తప్పుని తప్పుగా ఒప్పుకునేవాడిని ఎవడు ఏమి చేయలేరు, ఎవడు ఏమి అండు. నేను దొంగతనం చేసి చేయలేదంటే పర్వాలే, అయ్యా నేనేదో అవసరం కోసం తీశాను తప్పైంది అంటే వాడిని వదిలిపెడతారు. అంటే మనిషి యొక్క స్వభావాన్ని నిలబెట్టుకొని తప్పు చేశాను క్షమాపణ కోరితే ఎటువంటి కేసు కూడా కొట్టేయటం జరుగుతుంది. కాబట్టి ఎవరూ తప్పు చేయకుండా ఉండాలి. తప్పు పొరపాటున జరిగినా కూడా దానికి క్షమాపణ చెప్పుకుంటే ఏ సమస్య రాదు. ఈ వృషభ రాశి సంగతి మనం చెప్పుకుందాం. ఈ వృషభ రాశి ఆదాయ వ్యయాలు ఎట్లా ఉన్నాయి? ఈ వృషభ రాశికి వచ్చేప్పటికల్లా ఏకాదశంలో ఇప్పుడు 6 గ్రహాలు ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా మరి రాహు మారతాడు జూలైలో. అయితే ఈ రాశికి శని 11ంట ఉన్నాడు. ఈ శని 11ంట ఉండటం చాలా లాభదాయకం, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి చెప్పాలి అంటే చాలా మంచి టైము. 11ంటికి ఈ రాశి వాళ్ళకి రావాలంటే 30 సంవత్సరాలకు ఒకసారి శని వస్తాడు. ఈ శని ఇట్లా ఉండటం చాలా మంచి లాభదాయకం, చాలా బాగుంటుంది. ఇందువల్ల వీళ్ళు చాలా మంచి జరిగే లక్షణాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా మీరు ఒకటి ఆలోచించుకోండి, ఎవరైనా సరే మానవ జీవితంలో ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చు ఎంత వస్తుంది సంవత్సరంలో మనం లెక్క కట్టలేము. ఇప్పుడు వ్యాపారస్తుడు ఉన్నాడండి, కొట్టు తీసి కూర్చుంటాడు. పొద్దున 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా కూర్చుంటాడు. పొద్దున 7 నుంచి రాత్రి 9 గంటల దాకా కూర్చుంటే ఇన్ని గంటలు వ్యాపారం సాగితే కోట్లు సంపాదిస్తాడు. కానీ సరిపోయే ఆదాయం అంటే కొట్టద్దె కానీ, గుమస్తాల జీతాలు కానీ, పెట్టుబడి వడ్డీ కానీ, తింటే ఖర్చు కానీ ఇవన్నీ ఆలోచించుకుంటే సరిపోయే ఖర్చు రావాలంటే సరిగ్గా 1 గంట వ్యాపారం బాగా సాగితే సరిపోయే ఖర్చు వచ్చిన రోజులు కూడా ఉంటాయి. కానీ దీనికోసం పగలల్లా కాపు కాయాలి, జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఎవరు ఉద్యోగం చేసేవాళ్ళు కానీ ఏం చేసేవాళ్ళైనా సరే వచ్చే ఆదాయం వచ్చింది కదా అని గర్వపడద్దు, రాని రోజున బాధపడద్దు. వచ్చిన దాన్ని మనకు సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది ఎస్టిమేట్ వేసుకొని ఆ సంవత్సరాన్ని 12 భాగాలు చేసుకొని దేనికి ఎంత బడ్జెట్ అది ఆలోచించుకున్నవాడు అహంకారపడకుండా ఇవాడు వచ్చింది కదా 1 కిలో బంగారం కొందాం అంటావు, కొంటావు బాగానే ఉంది. తర్వాత ఆదాయం లేని రోజులు ఎట్లా బతుకుతావు? దానికి ఒక పద్ధతిగా ఆలోచించుకొని ఈ సంవత్సరం చేసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే వీళ్ళకి ఆదాయం ఎక్కువ ఖర్చు తక్కువ ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా కొనకూడదు. కొనుగోలు కూడా ఎట్లా ఉండాలి? కొన్న వస్తువు మళ్ళీ తిరిగి అమ్మితే లాభం వచ్చేది కొనుక్కోవడం చాలా మంచిది. మరి ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, ఏవి పడితే అది కొంటే ఏమవుతుంది? కొన్న తర్వాత బయటపడితే 10వ వంతు రేటుకు కూడా కొనుక్కోరు. కాబట్టి జాగ్రత్త అయిన వస్తువులు కొనుక్కోవటం, ఎంతో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అందులో ఈ వృషభ రాశిలో గురువు ఉన్నాడు. ఈ గురువు వల్ల కూడా ఖర్చు బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చదువుకునే పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. మరి ఎట్లా కాపీలు కొట్టడం కానీ పొరపాటు పనులు కానీ చేస్తే జీవితానికి చదువు ఆగిపోతుంది, డిబార్ చేయవచ్చు. కాబట్టి ఇటువంటి సమస్యల నుంచి బయటికి తప్పించుకోవాలంటే చాలా జాగ్రత్త పడటం అవసరం. కానీ ఈ రాశి వాళ్ళకి
కుజుడు మూడింట ఉండటం వల్ల మరి చాలా మంచి జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైనా పొలాలు, స్థలాలు, ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవడానికి బాగా మంచి అవకాశం ఉంది. తర్వాత కేతు వల్ల, రాహు వల్ల బాగా ఖర్చులున్నాయి. ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ పడటం చేత మరి వివాహ యోగం సరిగ్గా లేదు. వివాహం కావడం చాలా కష్టంగా ఉంటుంది. మరి వివాహం చేసుకోవాలంటే ఇద్దరు జాతకాలు కలిసినయా లేవా జాగ్రత్తగా చూసుకొని వివాహం చేసుకోవాలి. ప్రేమించామని ప్రేమ వివాహాలు కానీ, తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకే వాళ్ళ సొంత నిర్ణయం చేసుకొని మా ఇష్టం వచ్చింది, మీరు బాగుందన్నా బాగుండలేదన్నా మేము పెళ్లి చేసుకోవటమే అనే పనిగా మీరు అనుకోనట్లా చేస్తే ఎంతో తొందరలో విడిపోయే పరిస్థితి వస్తుంది. రాహుకేతువుల మధ్యలో పడటం కాలసర్పదోషం. ఈ కాలసర్పదోషం వల్ల మీరు చాలా జీవితంలో చాలా నష్టపడేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి వివాహాలు చేసుకోవటం చాలా అవసరం. ఈ రాబోయే విశ్వావసనామ సంవత్సరం, కొత్త సంవత్సరంలో ప్రత్యేకమైనవి, ముఖ్యమైనవి, వినాల్సినవి, పాటించాల్సినవి ఉన్నాయి. అవి చాలా కొద్దిలో ముఖ్యంగా చెప్తూ ఉన్నా. రాజకీయంలో సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎవరు కూడా ఒక పద్ధతిలో నిలబడే లక్షణాలు లేవు. రాజకీయ పరిపాలన చేయడానికి పరిపాలకులకి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. మిగతా మెంబర్స్ కానీ, మంత్రులు కానీ స్వార్థం కోసమని సమస్యలు తెచ్చిపెట్టే లక్షణాలు ఉన్నాయి. సరే, పరిపాలకులకి ఈ ఇబ్బంది ఉంటే, పరిపాలకులకు కొద్దిగా ఇబ్బంది ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం దీన్ని బాగా గొడవ చేసి ముందు ప్రతిపక్షాలు పాలకపక్షం కొట్టుకోవటం, పాలకపక్షాలు కొట్టుకుంటే దాన్ని ఎగదోసి ప్రతిపక్షాలు అల్లరి చేయటం, ఇది ఒక సమస్య. కుటుంబ సభ్యుల్లో ఇవాళ ఉన్నటువంటి పెరిగిపోయినటువంటి ఖర్చుల వల్ల, ఆదాయం తక్కువ వల్ల, ఇవాళ వచ్చే ఆదాయం చాలకపోవటం వల్ల కుటుంబ కలహాలు బాగా వస్తున్నాయి. రెండోది. మూడోది ఏమిటంటే ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు పైకొచ్చినాయి. ఆ పైకొచ్చిన దేశాలు తనకంటే ఇంకో దేశం పైకి రాకూడదు కాబట్టి, రాకుండా పోవాలనే ఉద్దేశంతో పైకి వస్తూ ఉన్న ప్రభుత్వాల్ని అణగదొక్కి వాళ్ళే పై స్థాయిలో ఉండాలి అని చెప్పి మరి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని ఎగగొలిపి బాగా పరిపాలన చేస్తూ పైకొస్తూ ఉన్న దేశాలని అణచివేయటం కోసమై పైకొచ్చిన దేశాలు చిన్న దేశాలు చేత పైకి వస్తున్న దేశాల మీద యుద్ధం ప్రకటించి అన్ని దేశాలని నాశనం చేయటానికి కాండతో యుద్ధాలు జరిపే లక్షణాలు బాగా ఎక్కువైనాయి. ఇదివరకు మీరు చూచారు. మరి ఏమైంది? అమెరికా, రష్యా ఉన్నాయి. ఈ రష్యా బాగుంటే ఒకప్పుడు కొంత విడబడది. తర్వాత మరి రష్యాలో ఉక్రెయిన్ అనే ఓ భాగం దాంట్లోది. సరే, వాళ్ళకి తేడాలు వచ్చి గొడవలు పెంచుకోవడం ఎందుకని వాళ్ళు విడబడిపోయినారు. సరే, వాళ్ళకి మళ్ళీ ఏదో కొద్దిగా గొడవ వచ్చింది. అయితే ధర్మంగా రష్యా విడగొట్టినటువంటి ఉక్రెయిను రష్యాని అణిచివేయాలనే ఉద్దేశం దానికే కలిగిందో, వేరే దేశాలు వాళ్ళని ప్రగల్పితే, వాళ్ళని ఎగ్గునిపితే వాళ్ళు యుద్ధానికి దిగారో తెలియదు. కానీ అది పెద్ద యుద్ధం జరిగేది, ప్రపంచ యుద్ధం అవుతుందేమో అనిపించే పరిస్థితి వచ్చినప్పుడు ఉక్రెయిన్ సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికీ ఇంత జరిగిన తర్వాత యుద్ధాన్ని ఆపటానికి కొన్ని ప్రపంచ దేశాలు పట్టుబడితే యుద్ధం ఆగింది. కానీ యుద్ధం జరిగింది, తర్వాత రష్యాని నష్టపరిచింది, ఉక్రెయిన్ నష్టపడ్డది. కానీ ఈ యుద్ధంలో కొన్ని దేశాలు మాత్రం బాగుపడ్డాయి. ఇట్లాంటివి చాలా జరగటానికి ఇప్పుడు బాగా అవకాశాలు ఉన్నాయి. ఇది రాను రాను ఉన్న ప్రపంచ దేశాల్లో సగం దేశాలు ఒక భాగం, సగం దేశాలు ఒక భాగం కనుక అయినట్లయితే
ప్రపంచ యుద్ధం తప్పేటట్లుగా లేదు. అట్లాగే కుటుంబ సభ్యుల్లో సగం అటు సగం ఇటు అయితే కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. మన భారతదేశంలో పరిపాలకుల్ని అణిచివేయటానికి ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టడమే కాక, పాలక పక్షంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కానీ, నాయకులు కానీ వాళ్ళ స్వార్థానికి వాళ్ళకి తగినటువంటి ఆదాయం లేకపోవటం వల్ల పాలకపక్షంలో రెవల్యూషన్ వచ్చి పాలకపక్షాన్ని పడేయటానికి ప్రయత్నాలు జరిగి ఇట్లాంటివి రకరకాలైన నష్టాలు రావడానికి బాగా అవకాశం కనపడుతోంది. కాబట్టి ప్రకృతి విపత్తులు బాగా రావటానికి విపరీతమైన వర్షాలు, విపరీతమైన ఎండలు, నదులు పొంగటం, మునిగిపోవటం, మరి పంటలు నాశనమైపోవటం, తినటానికి తిండి లేక ఇబ్బంది పడటం, పండిన పంట చేతికి రాకపోవటం, కష్టపడేవాడికి అంతా కష్టం చేసి పెట్టుబడికి కూడా తగినటువంటి ఆదాయం సగం కూడా, పెట్టుబడిలో సగం కూడా రాకుండా ఇబ్బంది పడటం, పరిపాలకులు సహాయం చేయలేకపోవటం, ఇట్లాంటి సమస్యల్లో ప్రపంచ దేశాలను కూడా కొట్టుమిట్టాడుతున్నాయి. మన దేశానికి కూడా అట్లాంటి ఇబ్బందులు వచ్చేటట్లుగా కనబడుతూ ఉన్నాయి. మన దేశం బాగా పైకి వస్తున్నది. ఇట్లాంటి టైంలో మన ఇబ్బందుల్ని ఇంకా అధికం చేసి ఇంకా కొంతమంది మనల్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనబడుతోంది. కాబట్టి పాలకపక్షం, ప్రతిపక్షం, ప్రజలు బాగా ఆలోచించుకొని అందరూ మంచిగా ఉంటే మనం అందరం బాగుంటాం, అందరూ సుఖంగా ఉంటాం. స్వస్తి.